పావులుగా చేసుకొని వాళ్ళకి రాజకీయ రంగు పులుముతూ మేము చెప్పినట్టు వినకపోతే మీకు పుట్టగతులున్నవనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక అరాచకాలు చేస్తుంది. గతంలో నిజంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఇంత అరాచకాలు కానీ ఇట్లాంటి పాలన కానీ ఎప్పుడు చూడలేదని ఆ తరం వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలను లేకుండా చేయాలని, మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదని చెప్పి, తర్వాత సూపర్ 6 హామీలను ఎవరు అడగకూడదని చెప్పి, దాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళందరినీ నిర్బంధిస్తామని చెప్పి, ఇట్లాంటివి బాహాటంగానే రెడ్ బుక్ రాజ్యాంగం తెరిచాము. ఈ రోజుకి 2వ చాప్టర్ అయిపోయింది, రేపటికి 3వ చాప్టర్ ఓపెన్ అవుతోంది. ఇట్లాంటి బాహాటంగా బాధ్యతాయుతమైన మంత్రి పదవుల్లో ఉండి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మేము అందరినీ సరి సమానంగా చూసుకుంటాం, ఎలాంటి రాగద్వేషాలకు అతీతంగా పరిపాలిస్తామని చెప్పి ప్రమాణం చేసిన నాయకులందరూ ఇవాళ దానికి వ్యతిరేకంగా రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో, అది ఈవెన్ పార్టీ నాయకులపైన కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులపైన కాదు, ఓట్లు వేసిన వారిపై కూడా ఇవాళ అరాచకాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సందర్భం మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు పోసాని వెంకటేశ్వర్ల గారి పోసాని మురళీకృష్ణ గారు సినిమా నటుడు. ఆయన గతంలో చాలా సినిమాల్లో నటించాడు. ఒక పాపులర్ ఇమేజ్ కలిగిన నటుడు, రాజకీయాలతో పెద్దగా సంబంధం లేని వ్యక్తి. అయితే తను వైఎస్ఆర్సీపీ పట్ల ఆకర్షితుడై వాళ్ళు టీడీపీ చేసే దుర్మార్గమైన పనుల గురించి ఒక 2 ప్రెస్ మీట్లలో వీడియోలతో సహా వీళ్ళు గతంలో మోడీ గురించి ఏం దూషించారు, ఏం మాట్లాడారు, తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబుని గురించి ఏం మాట్లాడారు, చంద్రబాబు లోకేష్ మోడీని గురించి ఏం మాట్లాడారు, ఇట్లాంటివి అన్నీ కూడా ప్రజలకు చూపించి తద్వారా మాట్లాడితే అవన్నీ వ్యక్తిగత దూషణలుగా తీసుకొని, తర్వాత అలాగే TV5 చైర్మన్ బిఆర్ నాయుడిని విమర్శించాడని చెప్పి వాళ్ళు TV5 వాళ్ళు రాష్ట్రమంతా కేసులు పెట్టేదానికి ఇది చేస్తే, దాదాపు నంది అవార్డులు జరిగి 2016వ సంవత్సరంలో నంది అవార్డులు ఇస్తే ఆ నంది అవార్డుల ప్రక్రియ సరిగా కొనసాగలేదు. ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అందులో ఆ కమిటీలో ఉన్నారు. కాబట్టి ఈ కమిటీ నిర్ణయాన్ని నేను అంగీకరించను అని చెప్పినటువంటి పోసాని కృష్ణమురళి గారి పైన ఇవాళ 2025లో మొట్టమొదటి కేసుగా కడపలో పెట్టడం జరిగింది. ఆ కేసుతో బట్టి సేమ్ కంటెంట్ దానిపైనే TV5లో పనిచేసే వాళ్ళు కొంతమంది రాజకీయ నాయకులు, కూటమికి చెందిన రాజకీయ నాయకులు పెడితే దాదాపు 12 చోట్ల అదే కంటెంట్తో కేసు పెట్టారు. మొత్తం దాదాపు 18 కేసులు పెట్టారు అతని పైన. 111 సెక్షన్స్ పెట్టారు. అసలు 111 గురించి BNS 111 అనేది సోషల్ మీడియాకు వర్తించదని సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుల వరకు పదే పదే చెప్తున్నప్పటికీ ఈ ప్రభుత్వం పెడజెవిన పెడతా ఉంది. 111 పెట్టాల్సింది ముఖ్యంగా రాబరీ చేసే వాళ్ళకి, దొంగతనాలు చేసే వాళ్లకు, తర్వాత కాంట్రాక్ట్ కిల్లింగ్ చేసే వాళ్ళకి, తర్వాత ఆన్లైన్ లాటరీలు నిర్వహిస్తూ ప్రజలను దోపిడీ చేసే వాళ్ళకి, ఇలాంటి సుపారీ హత్యలు చేసే వాళ్ళకి ఇలాంటివి పెట్టాల్సిన 111 సెక్షన్ని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తలపై పెట్టడం చెల్లదు అని కోర్టులు స్పష్టంగా చెప్పినప్పటికీ ఈ పోలీసు యంత్రాంగం బరి తెగించి వాళ్ళ కూటమి నాయకుల ప్రభుత్వం ఏం చెప్తే అది చేసే విధంగా 111 సెక్షన్ని ఈ రాష్ట్రమంతా దుర్వినియోగం చేస్తుంది. ఇవాళ ఎవరిపైన ఎప్పుడు కేసు పెడతారో ఏ ప్రశ్న కనీసం టీవీల్లో రిలే అయ్యే అంశాలను ఈ మీడియాలో, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాటిపైన కూడా కేసులు పెడుతున్న సందర్భాలున్నాయి. తర్వాత అదే సందర్భంలో ఇక్కడ ఉన్న ఎల్లో మీడియా ముందు ఒక మనిషిని రాజకీయంగా ఒక వ్యక్తులను సమాధి చేసేదానికి వాళ్ళపైన దుష్ప్రచారం చేసి వాళ్ళ క్యారెక్టర్ను అసాసినేట్ చేసి వాళ్ళను దొంగలుగా చిత్రీకరించి ఇవన్నీ చేసిన తర్వాత వెంటనే కేసులు రిజిస్టర్ చేయడం, ఇవన్నీ కూడా ఎప్పుడు ఏ ప్రభుత్వంలో జరగాల.
ఇవన్నీ వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి అక్రమ కేసులకు పాపం పోసాని కృష్ణమురళి గారు పోయిన నెల 26 నుంచి ఇవాల్టి వరకు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. వీటన్నిటిపైన కూడా మేము న్యాయబద్ధంగా మేము పోరాటం చేస్తాం. అదేవిధంగా ఈ పోలీసులు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించేలాగా, అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ఈ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించేలాగా న్యాయ ప్రక్రియకు లోబడి వ్యవహరించాలని చెప్పి మేము పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ చెవిటి వారి ముందు శంఖం ఊదినట్టు నేడు పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం మారకపోతే ఈ అరాచక పాలన ఎక్కువైతే చరిత్ర ఏం చెప్తాదంటే అరాచకం పెరిగే కొద్దీ ప్రజల్లో కూడా ఈ ప్రభుత్వం పైన విశ్వాసం సన్నగిల్లి పోరాడే రోజులు వాళ్ళని అంతు చూసే రోజులు కూడా వస్తాయనేది ఈ ప్రభుత్వాలు గుర్తించాలి. ప్రజా అభిప్రాయాన్ని కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ ఎల్లకాలం మీరు కూనీ చేయలేరు. దానికి విరుద్ధంగా పరిపాలన కొనసాగించడం సాధ్యం కాదు. ఇప్పటికైనా మీరంతా మారాలని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. బెయిల్ కండిషన్స్ అన్నింటిలో 18 కేసుల్లో బెయిల్ వచ్చాయి. బట్ సిఐడి చివరి నిమిషంలో పెట్టిన కేసులోనే జైల్లో ఉండాల్సి వచ్చింది. దాంట్లో బెయిల్ కండిషన్స్ ఈ దేశం విడిచి వెళ్ళరాదని చెప్పి, అదేవిధంగా సోమవారం గురువారం ఇక్కడ వచ్చి సంతకం పెట్టాలా, ఇన్వెస్టిగేషన్కి సహకరించాలా అనే ఇలాంటి షరతులు మాత్రం పెట్టడం జరిగింది. ఇవన్నీ కోర్టులు జనరల్గా సహజంగా ఇవి ఇచ్చేటివే. ఇవన్నీ కోర్టు నిర్ణయాలను తూచా తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ పోసాని కృష్ణమురళి గారు కానీ శిరసావహించి కోర్టులకు భిన్నంగా ప్రవర్తించకుండా ఉంటారనేది మా అభిప్రాయం.